డిప్యూటేషన్ అక్రమ డిప్యూటేషన్ మా టీచర్ మాది చెరుకుపల్లి గ్రామం. నా పేరు మల్లని యాదయ్య. నేను స్కూల్కు మాజీ హెచ్ఎంసీ చైర్మన్, అలాగే మాజీ డిప్యూటీ సర్పంచ్. ఇక్కడ మా స్కూల్లో దాదాపు ఒక 46 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇక్కడ మా దాని విద్య సవ్యంగా జరుగుతుంది, మంచి జరుగుతున్న సందర్భంలో మా దానికి ఈసారి కొత్తగా వచ్చినటువంటి సుష్మా మేడం గారు డిప్యూటేషన్ మీద గండిపేట వెళ్ళడం జరిగింది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మా దాని పిల్లలు చాలా లాస్ అవుతున్నారు. ఒక్కసారి చెప్పడం వల్ల 2 క్లాసులు 4 క్లాసులు చెప్పాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మా టీచర్ను బదిలీని డిప్యూటేషన్ క్యాన్సిల్ చేసి మళ్ళీ మా స్కూల్కే పంపించవలసిందే కోరుతున్నాం. ఒకవేళ ఆమెకు ఇబ్బంది నుండి లేని పక్షంలో ఈమెను పర్మనెంట్గా ట్రాన్స్ఫర్ చేసి మా స్కూల్కు ఇంకొక టీచర్ను ఇప్పించవలసిన కోరుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ గారికి కానీ లేకపోతే డిఓ గారికి కానీ మేము ఖచ్చితంగా వాదిస్తున్నాం. ఈ 2-3 రోజుల్లో మా టీచర్ మాకు కానీ లేకపోతే మేము పర్మనెంట్గా ట్రాన్స్ఫర్ చేసి మాకు వేరే టీచర్ కానీ ఏపీకపోయిన పక్షంలో మేము ఎలాంటి మా గ్రామస్తుల పేరెంట్స్ తల్లిదండ్రులతో అందరము ప్లస్ ఊరు వాళ్ళు అందరం కలిసి ఇట ఎంఈఓ ఆఫీస్ ముందర కానీ లేకపోతే ఎంపీడీ ఆఫీస్ ముందర కానీ ధర్నా చేయడానికి ఇట సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మా పాఠశాలలో గత 2018 నుంచి ఇట మా హెచ్ఎం శివరెడ్డి సార్ గారు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 110 మంది, ఉదాహరణ 110 మంది వరకు ఇప్పటి వరకు గురుకుల సీట్లకు సెలక్షన్ అయ్యి వెళ్ళిపోవడం జరిగింది. ఇంత మంచి విద్య అభ్యసిస్తున్నటువంటి ఈ గ్రామానికి అన్యాయం జరుగుతుంది. ఖచ్చితంగా దీనికి మాకు న్యాయం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎంఈఓ మేడం గారికి కానీ ఎంపీడీఓ కానీ డిఓ కానీ మేము ఎంతవరకైనా వెళ్ళి మా పిల్లలకు న్యాయం జరగడానికి మేము మా తల్లిదండ్రుల తరఫున, ఊరు తరఫున, గ్రామం తరఫున మేము అందరం యువకులం కానీ తల్లిదండ్రులు కానీ సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకు